బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగర్ కర్నూలు జిల్లాలో బిజినేపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీ కొట్టడంతో స్కూల్ బస్సు బోల్తా పడింది. పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది స్కూల్ బస్. ఒక్కసారిగా పిల్లల ఆర్ధనాదాలు పెట్టారు. చిన్నారుల కేకలతో ఒక్కసారిగా స్థానికులు పరుగులు పెట్టారు. 5 చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. నగర్ కర్నూలు ఆసుపత్రికి చిన్నారులను తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది చిన్నారులున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే స్కూల్ బస్ కు సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ బస్సులో దాదాపుగా 18 మంది విద్యార్థులు ఉన్నారు. సో మొత్తానికి ఓ ట్రాక్టర్ అతివేగంగా వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బిజినపల్లి మండలం వట్టెం బాజీపూర్ రహదారిలో ప్రైవేటు బస్సుని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్తిగా బస్సు పంట పొలాల్లోకి వెళ్లి పడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆ పాఠశాల విద్యార్థులు కావచ్చు, వారంతా కూడా బస్సులో కేకలు వేసిన సమయంలో స్థానికులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. వెంటనే హుటాహుటిన ఆ ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉండేటటువంటి స్థానికులు కావచ్చు, ఆ వాహనదారులంతా కూడా రావడం జరిగింది. తదనంతరం అయితే వాహనం బస్సుకు సంబంధించినటువంటి అద్దాలని పగలగొట్టి కూడా విద్యార్థులందరినీ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పెను ప్రమాదమే తప్పింది. దాదాపుగా 18 మంది ప్రయాణిస్తున్నటువంటి స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడిన నేపథ్యంలో వారందరికీ కూడా కొంత సురక్షితంగానే ఉన్నారు. దాదాపుగా ఒక 5 మంది చిన్నారులకు మాత్రము తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. బస్సు డ్రైవర్ అప్రమత్తత లేకపోవడము, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్ కూడా అతివేగంగా నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా స్కూల్ విద్యార్థులతో వెళ్తున్నటువంటి బస్సు బోల్తా పడిన నేపథ్యంలో చిన్నారులందరూ కూడా బస్సులో కేకలు పెడుతూ ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ ఘటన తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చెందుతూ ఆసుపత్రి వరకు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మణికంఠ, ఎంతమంది చిన్నారులకి గాయాలయ్యాయి? దాదాపుగా బస్సు ఏదైతే ప్రమాద సమయంలో 18 మంది విద్యార్థులంతా కూడా బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బస్సులో ప్రయాణించేటటువంటి విద్యార్థులందరికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఒక 4-5 మంది విద్యార్థులకు మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. గాయపడినటువంటి విద్యార్థులందరినీ కూడా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనా స్థలానికి కూడా చేరుకొని అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఆ డ్రైవరు అప్రమత్తంగా లేకపోవడమా, లేకపోతే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేదంటే బస్సు ఫిట్నెస్ కూడా లేకుండా ఉందా, ఏంటి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మణికంఠ. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఒక్కసారిగా ట్రాక్టర్ స్కూల్ బస్సుని ఢీకొట్టడంతో పంట పొలాల్లోకి బస్ ఒక్కసారిగా దూసుకెళ్లడం జరిగింది. అక్కడ చిన్నారులకి కొంతమంది చిన్నారులు గాయాల పాలయ్యారు. అలాగే ఆ స్కూల్ బస్సులో 20 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. నగర్ కర్నూలు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతోనే స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది, పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా ఆర్ధనాదాలు పెట్టిన చిన్నారులు. ఈ చిన్నారుల కేకలతో అక్కడ స్థానికులు పరుగులు పెట్టారు. 5 చిన్నారులకి గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు ఆసుపత్రికి వాళ్ళని తరలించారు. పిల్లలు పసిపిల్లలు అరే ఏమైందిరా పిల్లలకు? దెబ్బలు తాకినాయి. ఏం దెబ్బ తాకింది కదా? అరే దెబ్బలు తాకినాయి పిల్లలకు. ఏ నిజ దెబ్బ తాకినాయి రా.